హలో నమస్తే అండి. నా పేరు వెంకటేష్. నేను బ్రైటర్ మీన్స్ ట్రైనర్ని. సో ఈరోజు బ్రైటర్ మీన్స్ నేర్చుకున్న నా స్టూడెంట్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, తర్వాత ఈ ప్రోగ్రామ్కి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారో వాళ్ళ మాటలో. నమస్తే అండి. నమస్తే. సో ఈ ప్రోగ్రామ్ ఎవరి ద్వారా తెలుసుకున్నారు మీరు? యాక్చువల్గా ప్రోగ్రామ్ అంటే మీరు మా మిసెస్ క్లాస్మేట్స్ అలా మీ ద్వారానే నేను తెలుసుకున్నాను. ఓకే. సో ప్రోగ్రామ్ కి ముందు ఎలా ఉంది, ప్రోగ్రామ్ తర్వాత పిల్లల్లో ఎట్లాంటి మార్పులు చూసారు? ప్రోగ్రామ్ కు ముందు అంటే కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడము, కొంచెం ఇన్నోసెంట్ గా, కొంచెం నాది ఏందన్నట్టు కొంచెం ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్. ఎందుకనంటే కొంచెం తనకు తాను చూడడం కానీ చేయడం కానీ, ఏంటంటే బ్లైండ్ కూడా కట్టుకుని ఒక్కొక్కసారి ఫోటోలు చూపిస్తే మేమే పరిచయం అవుతున్నాం. అదేంది అసలు మా పాప దగ్గర ఇంత టాలెంట్ ఉందా, మేము ఎందుకు ఇంకా లేట్ చేశాము అని చెప్పి అనుకుంటున్నాం ఒక్కొక్కసారి. ఇప్పటికీ వాస్తవానికి లేట్ చేశాము, ఇంకా ముందే తీసుకురావాల్సింది, మేము యాక్చువల్గా లేట్ అయిపోయింది ఇప్పటికి. ఓకే. ఓవరాల్ గా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కానీ తర్వాత పిల్లలు ఇంకా చేంజెస్ పర్టికులర్ గా ఏదైనా వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ లో కానీ, స్లీప్ లో కానీ, వాళ్ళు ఎక్కడైనా నేర్చుకున్న విషయాలు ఎక్కడైనా అకాడమిక్ లో పిల్లలకి ఎక్కడైనా హెల్ప్ అయ్యాయి? పిల్లలకి హెల్ప్ అంటే ఫుడ్ పరంగా కానీ, యాక్టివిటీ పరంగా కానీ ఓకే హెల్ప్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇలా స్కూల్ది ఒకటి ఫంక్షన్స్ ఉంది, కానీ ఫంక్షన్ కూడా చేద్దాం, ఫంక్షన్ కి చేస్తానంటుంది. మేమే అద్దు అని అంటున్నాం, కానీ స్కూల్లో డెమో ఇస్తా అని చెప్పాను అంటే నేను ఇలా స్కూల్లో డెమో ఇస్తా అని చెప్పి స్కూల్లో డెమో ఇస్తుంది. ఒక ట్యూషన్ పోయే కాడ కూడా అలా మేడం కి చూపిస్తే ట్యూషన్ మేడం కి ఫ్లాట్ అయిపోయి ఆమె వీడియో తీసుకొని, ఒక మేడం ఒక 20-30 మెంబర్స్ ట్యూషన్ స్టూడెంట్స్ ఉంటారు, ఆమె స్పెసిఫిక్ గా ఇంతమందికనే ట్యూషన్ చెప్తుంది. అట్లాంటి మేడము పాప వీడియోలు స్టేటస్ పెట్టుకొని ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రా ఉంటే పంపించండి అని చెప్పి మమ్మల్ని అడుగుతుందా మేడం. ఓకే. మీరు మీ అమ్మాయిని బ్రైటర్ మీన్స్ లో ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అంటే యాక్చువల్లీ బ్రైటర్ మైండ్ లో పాప కొంచెం ఎర్లీగా లేకపోవడం కానీ, మొబైల్ అడాక్షన్ ఎక్కువ ఉన్నది, కొంచెం అల్లరి ఎక్కువ ఉన్నది. దానివల్ల ఏమన్నా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి చూసాం. ఓకే, ఆ ఉద్దేశం కొద్దీ బ్రైటర్ మైండ్ లో చేంజ్ చేయించాం. ఓకే. బ్రైటర్ మీన్స్ ముందు ఎలా ఉంది, బ్రైటర్ మీన్స్ తర్వాత ఏముంది, ఏదైనా పర్టికులర్ లా చేంజెస్ ఏమైనా చూసారా? అంటే ఫుడ్ విషయంలో కానీ, తర్వాత మొబైల్ వాడడంలో కానీ. ఓకే, ఇప్పుడు బ్రైటర్ మైండ్ లో జాయిన్ చేయించడం వల్ల ఒకటి ఫుడ్, జంక్ ఫుడ్ ఉండే అంతకుముందు. జంక్ ఫుడ్ అంటే వీళ్ళకి హెవీగా జంక్ ఫుడ్ అనే అలవాటు ఉండే, అది కొంచెం జంక్ ఫుడ్ తగ్గింది. వే ఆఫ్ టాకింగ్ కానీ, బిహేవియర్ కానీ, స్కూల్లో కొంచెం యాక్టివిటీస్ కానీ అవి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఓకే. సో ఏదైనా పర్టికులర్ గా నేర్చుకున్న తర్వాత కూడా ఏ టెక్నిక్స్ ని పిల్లలు బాగా వాళ్ళ అకాడమిక్ లైఫ్ కి ఉపయోగించుకుంటున్నట్టు మీరేమైనా గమనించారా? ఈ స్కిల్స్ నేర్పించాం కదా మనం. స్కిల్స్ నేర్పించారంట అంటే ఓకే, పాప మొబైల్ చూడడం తగ్గింది, జంక్ ఫుడ్ తగ్గింది, ఎర్లీగా లేవడము, స్కూల్లో యాక్టివిటీ బాగుండడం. ఇంకొకటి ఏంటంటే మేమే షాక్ అవుతున్నాం, అసలు ఇది ఇలా సాధ్యమైంది, మా పాప దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి మేమే షాక్ అవుతున్నాం. ఓకే. సో కోర్సులో నేర్చుకున్నాయి ఎన్ని రోజులు, కోర్సులో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ టెక్నిక్స్ ఇంకా ఫాలో అవుతా ఉందా? ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 4 months, మొన్న మార్చిలో తీసుకున్నాము. మార్చి నుంచి ఇప్పుడు కొంచెం స్కూల్కి వెళ్ళడం కొంచెం అంటే అప్పుడున్న ప్రాక్టీస్ తగ్గింది. అంటే ఎప్పుడో ఒకసారి చేస్తుంది, చేసినా కూడా ఏంటంటే మనము అప్పుడైతే ఎంత ఫాస్ట్ గా చెప్తుందో ఇప్పుడు కూడా సేమ్ అదే, ఇంకా అంతగానో ఫాస్ట్ గా చెప్తుంది. అప్పుడు అసలు యాక్చువల్ గా మొబైల్లో ఇంతకుముందు మనం బయట ఒక మొబైల్లో ఫోటో చూపిస్తే అందులో 14 members ఉన్నారని అంటే మొబైల్ ఇచ్చిన ఆయన పరిశాన్ అవుతున్నాడు. నేను చూసి షాక్ అయినా, అదేంది 14 members ఎడగనమంటారు అని చెప్పి చూస్తే ఇట్లా ఎతుకుతుంటే మనకు ఫోటోలో 14 members ఉన్నారు. ఓకే. సో ఫుడ్ విషయానికి వస్తే మున్పటిలాగే ఏదైనా మళ్ళీ అదే ఫుడ్ తింటుందా, లేదంటే ఫుడ్ ప్యాటర్న్ మార్చుకుందా? ఫుడ్ ప్యాటర్న్ మార్చుకుంది. అంతకుముందు స్కూల్ కు మినిమం 2 days కి ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది, ఎగ్ అద్దు మమ్మీ అన్నాక కొంచెం ఓకే, నీకు ఓన్లీ అదే తింటే ఇట్లా కాదు మమ్మీ, మిగిలిన వెరైటీ ఐటమ్స్ తినాలి అని చెప్పానంటే ఓకే, ఇప్పుడు ఇంటుంది. ఒకప్పుడు ఏంటంటే ముండికేసి ఉండేది, ఇప్పుడు కొంచెం ఓకే. ఓకే. మొబైల్ అడిక్షన్ ఏదైనా ఉందా? లైక్ దాని తర్వాత ఏదైనా నేర్చుకున్నాం కూడా
మొబైల్ వాడకం ఇలా ఉంది. అడక్షన్ తగ్గింది, ఇప్పుడు మొత్తం కంప్లీట్ మొబైల్ అడక్షన్ తగ్గింది. ఓకే. అప్పుడు మొబైల్ మొత్తం స్కూల్ నుంచి వచ్చిందంటే మొబైల్, ట్యూషన్ నుంచి వచ్చిందంటే మొబైల్. ఇప్పుడు మొబైల్ చూడడం తగ్గింది, మొబైల్ చూడడం తగ్గింది, లొల్లి తగ్గింది, అల్లరి తగ్గింది. ఓకే. అంత ముందు ఎర్లీగా లేకపోవడం, ఇప్పుడు కొంచెం ఎర్లీగా లేస్తుంది, చెప్పిన మాట వింటుంది. సో ఓవరాల్ గా ప్రోగ్రామ్ లో మీరు మేజర్ గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి? ఒక విషయం మేరుగా మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి ప్రోగ్రామ్ మొత్తంలో? మీ ప్రోగ్రామ్ పాపలో చూసిన ఆ పూర్తి విషయం ఏంటి? ఓవరాల్ గా అంటే అంతకుముందు కొంచెం డల్నెస్, ఓకే. మాకు పాప మీద ఇప్పుడు అసలు కాన్ఫిడెంట్ వచ్చింది. ఒకప్పుడు ఏందనంటే మా పాప తీసుకెళ్తే చెప్పగలుగుతుందా చెప్పలేదా అనే చిన్నగా ఏందనంటే ఉండే, ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఏడికైనా పంపించచ్చు, ఎట్లా చేయొచ్చు. మేము చెప్పక ముందు ఇప్పుడు క్యూబ్ కూడా తను క్యూబ్ కూడా చేయగలుగుతుంది. ఓకే.